గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతశ్చక్షుః వనే లోలమపాతయత్. రామచంద్రునికి సుగ్రీవునికి మిత్రత్వం కుదరడం, అలాగే అగ్నిసాక్షిగా మిత్రులైనటువంటి రామసుగ్రీవులు ఇద్దరూ కూడా తమ కష్టసుఖాలను చెప్పుకుంటూ ఉన్నారు. అలా సుగ్రీవుడు మిత్రుని వ్యవహారము, అలాగే మిత్రుని యొక్క లక్షణము ఏ విధంగా ఉంటాయి అని రామచంద్రునికి తెలియజేస్తూ తమ స్నేహం కూడా అదేవిధంగా శాశ్వతంగా దృఢంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా రామచంద్రుని మాటలు విన్న సుగ్రీవుడు తన మనసులో ఉన్నటువంటి దుఃఖమంతా తొలగిన వాడై సంతోషాన్ని కలిగిన వాడై రామచంద్ర ప్రభువు పట్ల ప్రసన్నంగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తే తతః సుగ్రీవః స్థితం రామం మహాబలం లక్ష్మణంచ దృష్ట్వా. అప్పటి వరకు అంటే సీతమ్మ తల్లి యొక్క ఆభరణాలను చూసి, ఆ ఆభరణాలు చూసి దుఃఖాన్ని పొందినటువంటి రామచంద్రుడు అలాగే లక్ష్మణస్వామి ఇంకా నిలబడుకొని ఉన్నారు. అలా నిలబడి ఉన్నటువంటి వారిద్దరినీ కూడా చూశాడు సుగ్రీవుడు. అంటే ఇప్పటి వరకు మిత్రుని గురించి, మిత్రుడు ఏ విధంగా, ఒక స్నేహితుడు ఏ విధంగా వ్యవహరించాలి అనేటటువంటి అంశాన్ని చెప్పిన సుగ్రీవుడు ప్రీతికరమైనటువంటి రామచంద్రుని మాటలు విని స్థితం రామం మహాబలం లక్ష్మణంచ దృష్ట్వా, నిలబడి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని లక్ష్మణస్వామిని వీరిద్దరిని చూశాడు. అలా చూసి సుగ్రీవః సర్వతః చక్షుః వనే లోలం అపాతయత్ అని అన్నారు. అంటే లోలము అని అంటే కదులుతూ ఉన్నటువంటిది అని అర్థం. అలా లోలం చక్షుః అని అంటే అటు ఇటు నేత్రములు తిరుగుతూ ఉన్నాయట ఆయన యొక్క కళ్ళు. ఎందుకు అని అంటే వీరిద్దరూ కూడా నిలబడి ఉన్నారు కాబట్టి వారికి చక్కటి ఆసనాన్ని ఒకదాన్ని వెయ్యాలి. అందుకని వనే సర్వతః, ఆ అరణ్యంలో ఆ వనంలో అంతటా కూడా తన యొక్క చూపుల్ని ప్రసరింపజేస్తూ ఉన్నాడు ఆ వనమంతా కూడా. అలా ప్రసరింపజేస్తూ వనంలో వారికి చక్కనైనటువంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేయాలి, వారిద్దరూ కూడా నిలబడి ఉన్నారని చెప్పి వారికి ఆసనాన్ని ఏర్పాటు చేయడం కోసం తాను వనమంతా కూడా తన దృష్టిని ప్రసరింపజేస్తున్నాడు. అందుకే లోలం చక్షుః అని అన్నారు. ఆ విధంగా ప్రసరింపజేసిన తర్వాత సదదర్శ తతస్సాలం అవిదూరే హరీశ్వరః సుపుష్పమీషత్పత్రాఢ్యం భ్రమరైరుపశోభితం. రామచంద్ర ప్రభువుకు తాను ఆసనంగా వేయదలిచినటువంటి ఒక కొమ్మను చూడడం కోసం తాను వనమంతా కూడా చక్కగా చూస్తూ ఉన్నాడు, తన దృష్టిని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అలా దృష్టిని ప్రసరింపజేసినప్పుడు ఆయనకు సమీపంలోనే తతః సహ హరీశ్వరః, హరిశబ్దానికి వానరుడు అని కూడా అర్థం. హరీశ్వరః అంటే వానరుల్లో శ్రేష్టమైనటువంటి వాడు సుగ్రీవుడు. అలా తతస్స హరీశ్వరః, వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ సుగ్రీవుడు అవిధూరే అంటే తనకు దగ్గరలోనే, అంటే అతి సమీపంలో సుపుష్పం ఈషత్పత్రాఢ్యం అంటే ఏ విధంగా ఉందయ్యా అనంటే చాలా చక్కగా పూలు పూసింది, సుపుష్పం చక్కగా పుష్పించినటువంటిది. అలాగే ఈషత్ పత్రాఢ్యం అందులో కొద్దిపాటి ఆకులు మాత్రమే ఉన్నాయట. అలాంటి చక్కటి ఒక సాల వృక్షాన్ని చూశాడు. అది కూడా భ్రమరైహి ఉపశోభితం, ఆ తుమ్మెదల యొక్క గుంపు చేత చక్కటి పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పముల యొక్క మకరందాన్ని గ్రోలడానికి వచ్చినటువంటి తుమ్మెదల సమూహం చేత చక్కగా శోభిల్లుతూ ఉన్నది. అలా శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ సాలం దదర్శ, చక్కటి మద్ది చెట్టును చూశాడు సుగ్రీవుడు. చూసి రామచంద్ర ప్రభువుకు ఆసనంగా వేయడానికి ఇది చక్కటి యోగ్యమైనటువంటి వృక్షము అని చెప్పి భావించిన వాడై ఆసనాన్ని ఏర్పాటు చేయడానికి తన సమీపంలోనే ఉన్నటువంటి ఆ సాల వృక్షాన్ని చూసి
తస్యైకాం పర్ణబహుళాం భంక్త్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవః నిషసాదస రాఘవః. ఈ రామచంద్ర ప్రభువుకు ఆసనంగా వేయడానికి యోగ్యమైనటువంటి ఆ మద్ది కొమ్మను చూసినటువంటి వాడై తస్య పర్ణబహుళాం ఎక్కువైనటువంటి ఆకులు కలిగి ఉన్నటువంటిది, సుశోభితాం చక్కగా శోభిల్లుతూ ఉన్నటువంటిది, ఏకాం శాఖాం భంక్త్వా రామస్య ఆస్తీర్య అందులో ఒక మద్ది కొమ్మను విరిచాడు. మద్ది కొమ్మను విరిచి తాను చక్కగా దాన్ని ఆసనంగా వేశాడు. అలా ఆసనంగా పరచి స రాఘవ నిషసాద రామునితో కలిసి ఆ కొమ్మ మీద సుగ్రీవుడు కూర్చున్నాడట. ఆ విధంగా రామచంద్ర ప్రభువుతో పాటు తాను కూడా ఆసీనుడయ్యాడు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అధికమైనటువంటి పత్రములతో శోభిల్లుతూ ఉన్నది అంటే కూర్చోవడానికి యోగ్యమైనటువంటి ఆ కొమ్మను వేసినటువంటి వాడై రామచంద్ర ప్రభువును కూర్చోమని చెప్పి రామచంద్ర ప్రభువుతో పాటు తాను కూడా కూర్చున్నాడు. అలా కూర్చోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మహర్షి అంటారు. ఇక్కడ అతిమిత్రత్వము అంటే వారిద్దరి మధ్య కూడా అగ్నిసాక్షిగా స్నేహం కుదిరింది కనుక సుగ్రీవుని యొక్క మిత్ర లక్షణం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే రామచంద్ర ప్రభువును కూర్చోమని రామచంద్ర ప్రభువుతో పాటు తాను కూడా కూర్చున్నాడు కనుక అర్ధాసనం మీద అంటే ఒకే ఆసనం మీద స్నేహితులిద్దరూ కూడా కూర్చోవడం అనేది వారి మధ్య ఉన్నటువంటి దృఢమైన మైత్రీ బంధానికి సూచనగా ఉంటుంది. కనుక ఆ విధంగా రామచంద్ర ప్రభువుతో పాటు కలిసి అదే కొమ్మ మీద కూర్చున్న సుగ్రీవుడు అంటూ ఉన్నాడు, తావాసీనౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం సాలశాఖాం సముత్పాట్య వినీతముపవేశయత్. ఇలా రామచంద్ర ప్రభువు సుగ్రీవుడు ఒకే ఆసనం మీద అగ్నిసాక్షిగా మిత్రులైనటువంటి వారిద్దరూ చక్కగా కూర్చున్న తరువాత హనుమంతుడు హనుమానపి తౌ దృష్ట్వా వారిద్దరినీ చూసినటువంటి వాడై శాలశాఖాం సముత్పాట్య మరొక మద్ది కొమ్మను విరిచాడు. మరొక మద్ది కొమ్మను విరిచి వినీతం లక్ష్మణం ఉపవేశయత్ వినయవంతుడైనటువంటి లక్ష్మణస్వామిని కూడా ఆసీనుని చేశాడు. ఈ విధంగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా చక్కగా ఆసీనులు కావడానికి వారు ఆసనాల్ని ఏర్పాటు చేశారు అని చెప్పి అంటే మొట్టమొదటిసారి ఋష్యమూక పర్వతానికి రామలక్ష్మణులు వచ్చినప్పుడు సుగ్రీవుడు తాను ఎదురు వెళ్ళి వాళ్లకు ఆహ్వానాన్ని పలికి వారికి ఆసనాన్ని వేయడము అలా వారిని సాదరంగా స్వాగతించడము అని ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా రామలక్ష్మణులు నిలబడి ఉన్నారు అని చూసి తాను ఈ విధంగా ఆసనాన్ని వేసిన తర్వాత ఆ ఆసనం మీద కూర్చొని ఉన్నటువంటి రామచంద్ర ప్రభువు ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే చెబుతూ ఉన్నారు, సుఖోపవిష్టం రామం తు ప్రసన్నం ఉదధిం యథా ఫలపుష్ప సమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే. రామచంద్ర ప్రభువు చక్కగా సుగ్రీవుడు వేసిన ఆసనం మీద కూర్చొని ఉన్నటువంటి రామంతు ఆ రామచంద్రుడు ఫలపుష్ప సమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే చక్కటి ఫలములు పళ్లతో కూడుకున్నటువంటి వృక్షాలు పుష్పములతో ఉన్నటువంటి చెట్లతో నిండి ఉంది ఋష్యమూక పర్వతం. ఆ ఋష్యమూక పర్వతం మీద తస్మిన్ గిరివరోత్తమే అని అన్నారు, శ్రేష్టమైనటువంటి ఋష్యమూక పర్వతం. ఎందుకంటే ఆ ఋష్యమూక పర్వతంలో మలయ పర్వతం కూడా ఒక భాగంగా ఉంది. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ ఋష్యమూక పర్వతం మీద సుఖోపవిష్టం చక్కగా సుఖంగా ఆసీనుడై ఉన్నాడు రామచంద్ర ప్రభు. అలా ఆసీనుడై ఉన్నటువంటి రామచంద్ర ప్రభు ఏ విధంగా ఉన్నాడు అంటే ప్రసన్నం ఉదధిం యదా అని అంటాడు మహర్షి. చాలా ప్రసన్నమైనటువంటి ముఖంతో అంటే ఇక్కడ రామచంద్ర ప్రభు ఇప్పటి వరకు సీతమ్మ జాడ కనపడలేదు అని చెప్పి దుఃఖాన్ని పొందినవాడై పంపాతీరం నుంచి కూడా అన్వేషణ చేస్తూ కబంధుడు చెప్పినటువంటి మాటలు విని తాను ఇక్కడ సుగ్రీవునితో స్నేహం చేసుకోవడం కోసం అని చెప్పి రావడం, సుగ్రీవునితో స్నేహం జరగడం, అగ్నిసాక్షిగా మిత్రులవ్వడం, అయినటువంటి వారి మధ్య సీతమ్మ తల్లి ప్రస్తావన, అలాగే ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు చూసి దుఃఖాన్ని పొందడం, తాను ఎలాగైనా సరే ఆ రాక్షసుని జాడ కనుక్కొని సీతమ్మను తప్పకుండా తీసుకువస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేయడం, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా జరగడం చేత సీతమ్మ జాడ తెలుసుకోవడానికి మార్గం ఏర్పడింది అన్నటువంటి ప్రసన్నత కలిగి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువు ప్రసన్నం ఉదధింయత అని అన్నాడు. ప్రశాంతమైనటువంటి సముద్రము ఏ విధంగా ఉంటుందో రామచంద్ర ప్రభు ఆ విధంగా చక్కగా సుగ్రీవుడు వేసినటువంటి ఆసనం మీద కూర్చొని ఉన్నాడట.
అందుకనే ఇక్కడ ఉదదిం అంటే సముద్రము కల్లోలంగా ఉన్నటువంటి సముద్రము ప్రశాంతమైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సుగ్రీవుడు పలికినటువంటి మాటలు ఆనందాన్ని కలిగించడం, కబంధుడు తెలిపిన విధంగా సీతమ్మ జాడ తెలుసుకోవడానికి అవసరమైనటువంటి సుగ్రీవుని స్నేహం లభించడం, వీటన్నింటి చేత కూడా ప్రసన్న మనస్కుడైనటువంటి రామచంద్రుడు ప్రశాంతమైన సముద్రము ఏ విధంగా ఉందో ఆ విధంగా తాను ఆసీనుడై ఉన్నాడు ఆ పర్వతం మీద. అలా ప్రసన్నుడై ఉన్నటువంటి రామచంద్రుని చూసి రామచంద్రుడి ముఖం ప్రసన్నంగా ఉండగా సుగ్రీవుడు అంటూ ఉన్నాడు, తతః ప్రహృష్ట సుగ్రీవ శ్లక్ష్ణం మధురయా గిరా ఉవాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరం. ప్రహృష్ట హృదయ అంటే చాలా ఆనందంతో ఉన్నాడు సుగ్రీవుడు. ఎందుకంటే రామచంద్ర ప్రభువు వాలిని సంహరించి తప్పకుండా నీ రాజ్యాన్ని నీ భార్యను నీకు అప్పగిస్తానయ్యా అని చెప్పాడు. అలా చెప్పడం చేత ప్రహృష్ట సంతోషించినటువంటి వాడై ప్రణయాత్ వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం చేత సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుతో ఈ విధంగా పలుకుతున్నాడు అని అన్నాడు. అంటే ప్రసన్నంగా ఉన్నారు ఇద్దరూ కూడా, ఈయన సంతోషంగా ఉన్నాడు, ఆయన ప్రసన్నంగా ఉన్నారు కనుక వారిద్దరూ పరస్పరము అంటే సుగ్రీవుడు తనకు కలిగినటువంటి కష్టాన్ని తన దుఃఖాన్ని తొలగించమని రామచంద్ర ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. అది కూడా ఏ విధంగా అంటే శ్లక్ష్ణం మధురయా గిరా, మృదువైన మధురమైన మాటలతో హర్షవ్యాకులితాక్షరం ఉవాచ అని అన్నారు మహర్షి. అంటే రామచంద్ర ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు సుగ్రీవుడు. ఆ సంతోషము చేత అంటే తాను ఉన్నటువంటి సంతోషం చేత హర్ష వ్యాకులిత అక్షరము అని అన్నారు. అంటే చెప్పేటప్పుడు మాటలు కొద్దిగా ఎలా ఉన్నాయి అని అంటే తొట్లుపోతున్నాయంట. అది కూడా ఆనందం చేత. అంటే రామచంద్ర ప్రభువుతో తనకు స్నేహం కలిగింది, తన కార్యం నెరవేరబోతోంది అని సుగ్రీవుడు ఆనందంలో ఉన్నాడు కనుక సుగ్రీవుని కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ మాటలు విని కలిగినటువంటి ఆనందం చేత సుగ్రీవుడు మాట్లాడుతూ ఉండంగా తొట్టుపాటు పోతూ ఉండంగా ఆ తొట్లు పడుతూ ఉండంగా ఆనందకరమైన మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. అలా మాట్లాడుతూ అహం వినికృతో భ్రాత చరాం యేష భయార్దితః ఋష్యమూకం గిరివరం హృతభార్య సుదుఃఖితః. అంటే తనకు కలిగినటువంటి కష్టం ఏమిటి, ఆ కష్టానికి కారణమేమిటి, ఆ కష్టము కలిగించినటువంటి వాడి వలన తనకు దుఃఖాన్ని తొలగింపజేయమని కోరుతూ ఉన్నాడు. కోరుతూ ఆయన అంటున్నాడు, భ్రాత్రా వినికృతః ఏషః అహం, నా సోదరుని చేత నేను అవమానింపబడ్డానయ్యా. సోదరుడైనటువంటి వాలి చేత అవమానింపబడినటువంటి నేను భయార్దితః, భయము చేత పీడింపబడుతున్నటువంటి వాడనై, హృతభార్య, కేవలం భయమేనా అని అనుకుంటే తన భార్యను అపహరించాడు వాలి కనుక భార్య అపహరింపబడినటువంటి వాడనై, సుదుఃఖిత అధికంగా దుఃఖిస్తూ, గిరివరం ఋష్యమూకం చరామి, ఈ శ్రేష్టమైనటువంటి ఋష్యమూక పర్వతంలో నేను సంచరిస్తూ ఉన్నాను. అంటే తనకు ఉన్నటువంటి రాజ్యం లేదు, తన భార్యను కోల్పోయాడు, తను భయం చేత వాలి భయం చేత తాను ఈ ఋష్యమూకంలో సంచరిస్తూ ఉన్నాడు. అలా ప్రసన్నంగా కూర్చున్నటువంటి రామచంద్రుడితో తన దుఃఖాన్ని చెప్పుకుంటూ అంటూ ఉన్నాడు, సోహం త్రస్తో భయే మగ్నః వసాంయుద్భ్రాంతచేతనః వాలినా నికృతో భ్రాత్ర కృతవైరశ్చ రాఘవ. జరిగినటువంటి వృత్తాంతం ఏమిటో అది రామచంద్రుడికి పూర్తిగా చెప్పాలి కనుక తనకు జరిగినటువంటి అవమానం ఏమిటో, తాను ఏ విధంగా రాజ్య బహిష్కృతుడయ్యాడో ఆ విషయాన్ని చెబుతున్నటువంటి వాడై, రాఘవ ఓ రామచంద్ర, భ్రాత్ర వాలినా నికృత, సోదరుడైనటువంటి ఆ వాలి చేత అవమానింపబడినటువంటి వాడనై, కృతవైరశ్చ, ఆయనతో నాకు ఏ విధమైనటువంటి శత్రుత్వం లేకపోయినా శత్రుత్వం కలిగింది కనుక శత్రుత్వం కలిగినటువంటి వాడనై, సహ అహం త్రస్త, నేను ఆ వాలి చేత భయపడినటువంటి వాడినై, సంభ్రాంత చేతసహ, అంటే భ్రాంతి చెందినటువంటి చిత్తం, అంటే ఆయనకు సుఖం అన్నది లేదు, ఒక చోట స్థిరంగా ఉండలేడు, వాలి తనను ఎక్కడ సంహరిస్తాడో అనేటటువంటి భయం, ఈ భయం చేత వనే భయే మగ్నః, వనమునందు భయంలో మునిగి ఉండి వాలి శత్రుత్వ కారణంగా ఏం చెయ్యాలో తోచక తాను ఈ వనాల్లో సంచరిస్తున్నాను అని
తన దుఃఖానికి కారణం చెబుతూ ఉన్నాడు. అంటే సోదరుడైనటువంటి వాలి తనకు అపకారం చేశాడు, ఆ పైన శత్రుత్వాన్ని వహించాడు, నా భయానికి కారకుడయ్యాడయ్యా, ఆ భయాన్ని తొలగింపజేయి అని అంటూ వాలినో మే భయార్తస్య సర్వలోకా భయంకర మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి. ఇక్కడ సుగ్రీవుడు చక్కగా ఒక పదాన్ని చెబుతున్నాడు, సర్వలోక అభయంకర, సమస్త లోకాలకు కూడా అభయాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడా ఓ రామచంద్ర అని అర్థం. అంటే ఆ శౌర్య పరాక్రమాలు తెలిసినటువంటి వాడు హనుమద్ ద్వారా రామచంద్ర ప్రభువు యొక్క గుణగణాలన్నీ కూడా విని ఉన్నాడు కనుక ఈ సమస్త లోకాలను కూడా రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడు రామచంద్ర ప్రభువు కనుక ఆయన సర్వలోకాభయంకర అని అన్నాడు. సమస్త లోకాలకు కూడా అభయాన్ని ఇచ్చేటటువంటి వాడు రామచంద్ర ప్రభువు. దీక్ష కూడా అదే, ఎవడాశ్రయిస్తే వాడిని రక్షించడమే దీక్షగా ఉన్నటువంటి వాడు కనుక ఆశ్రయించినటువంటి వాడిని అనుగ్రహించేటటువంటి వాడు కనుక సర్వలోకాలకు కూడా అభయాన్ని ప్రసాదించేవాడు రామచంద్ర ప్రభువు కనుక అలాంటి రామచంద్ర ప్రభువుని ఆయన మే వాలినః భయార్తస్య, నాకు వాలి చేత కలిగినటువంటి భయం చేత నేను విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను, భయాన్ని పొందుతూ ఉన్నాను కనుక భయార్తస్య అనాథస్య మమ అపి త్వం ప్రసాదం కర్తుమర్హసి. సమస్త లోకాలకు కూడా అభయాన్ని ఇచ్చేటటువంటి వాడవయ్యా నీవు. అలాంటి నీవు భయంతో ఉన్నటువంటి నేను, నాకు రక్షించేటటువంటి వారు ఎవ్వరు లేరు, నన్ను రక్షించేవాడు లేడు కనుక నీవు రక్షకుడవై ఈ అనాథ అయినటువంటి అంటే ఎలాంటి నాథుడు లేనటువంటి నాకు త్వం ప్రసాదం కర్తుమర్హసి, నీవు అనుగ్రహిస్తావు, నీవు అనుగ్రహాన్ని కటాక్షించవయ్యా అని చెప్పి రామచంద్ర ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. అంతటి శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. అలా సకల లోకాలను రక్షించేటటువంటి పరాక్రమ సంపన్నుడైనటువంటి రామచంద్రుని తనను అనుగ్రహించమని సుగ్రీవుడు వేడుకుంటూ వాలి భయం నుండి రక్షించేటటువంటి నాథుడవు నీవే కనుక నాకు దిక్కు నీవే అని చెప్పి ఇక్కడ వాలి భయం నుంచి తనను రక్షించమని ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు. ఏవముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యువాచ సకాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ. భయంతో ఉన్నటువంటి వాడు తన విషయాన్ని తన దుఃఖాన్ని చెప్పినప్పుడు వాడి భయాన్ని తొలగించాలి స్నేహితుడైన వాడు. అలా భయాన్ని తొలగించాలి అని అంటే తాను కూడా మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడాలి. ఆ మాటలు ఏ విధంగా ఉండాలి అంటే తన మిత్రునికి కలిగినటువంటి దుఃఖము నుంచి భయము నుంచి వాడు విముక్తిని పొందే విధంగా వాడికి ధైర్యాన్ని కలిగించే రకంగా ఉండాలి కనుక ఇక్కడ ఏవముక్త సుగ్రీవుడు ఈ విధంగా పలకగా తేజస్వి ధర్మజ్ఞ ధర్మవత్సల అని అద్భుతమైనటువంటి పదాలు చెప్పారు. తేజో సంపన్నుడైనటువంటి ఆయన రామచంద్ర ప్రభువు ధర్మజ్ఞ ధర్మము తెలిసినటువంటి వాడు, ధర్మవత్సల ధర్మమునందు ప్రీతి కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ సుగ్రీవుడు వాలి చేత తాను ఎందుకు భయాన్ని పొందాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి ధర్మాధర్మాలన్నీ కూడా ఆలోచించాలి కనుక ఆయన ధర్మజ్ఞుడు అని అన్నాడు. ఆయన అటువంటి రామచంద్రుడు ప్రహసన్నివ సుగ్రీవం ప్రత్యువాచ, సుగ్రీవుడి భయాన్ని తొలగించి సుగ్రీవునికి ధైర్యాన్ని కలిగించడం కోసం అని చెప్పి తాను చిరునవ్వుతో ఈ మాట అంటూ ఉన్నాడు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడట. ఉపకార ఫలం మిత్రం అపకారో అరిలక్షణం అద్యైవతం హనిష్యామి తవ భార్యాపహారిణం. ఇక్కడ రామచంద్ర ప్రభువు మిత్రునిగా ధర్మాన్ని తెలిసినటువంటి వాడు కనుక చక్కటి మాట చెబుతున్నాడు. ఏమిటయ్యా అంటే ఉపకార ఫలం మిత్రం అపకారం అరిలక్షణం. అపకారము అనేటటువంటిది శత్రువు లక్షణం. అంటే ఒకరికి కష్టాన్ని కలిగించడము అనేటటువంటిది శత్రువుకు ఉండవలసిన లక్షణం. మరి మిత్రుడికున్న లక్షణం ఏమిటయ్యా? ఉపకారం చేయడం, వాడికి తాను చేయగలిగేటటువంటి సహాయాన్ని చెయ్యాలి. అలా ఉపకారమే ఫలంగా కలిగినటువంటి వాడు మిత్రుడు గనక స్నేహితుడు ఉండడం వలన కలిగే ఫలం ఏమిటి అని అంటే వాడు ఉపకారం చేస్తాడు. కనుక ఇక్కడ అపకారి అయినటువంటి వాడు శత్రువు అయినటువంటి వాడే నీకు అపకారం చేస్తాడు, నేను నీకు మిత్రుడు గనక చక్కటి సహాయం చేస్తాను అని చెప్పడం కోసమని తాను ఈ మాట అంటూ ఉన్నాడు. అంటూ అద్యైవతం హనిష్యామి తవ భార్యాపహారిణం. అద్య అనేటటువంటి పదం వెంటనే అనేటటువంటి అర్థంలో, ఈరోజే
ఆ వాలిని సంహరిస్తానయ్యా, నువ్వు కంగారు పడవలసిన పని లేదు, దుఃఖం చెందవలసినటువంటి అవసరం లేదు, నీ భార్యను అపహరించినటువంటి వాడిని సంహరించేటటువంటి ఉపకారం నేను చేస్తాను, నీకు మిత్రుణ్ణి కనుక, స్నేహితుని కనుక నేను నీకు చేయవలసినటువంటి సహాయాన్ని నేను చేస్తాను అని చెప్పి ఇక్కడ వాలిని సంహరించి నీకు మేలు చేస్తాను అని చెప్పి ఆయన చక్కగా చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా చెప్పి వాలిని ఎలా సంహరిస్తావు అని అడుగుతావేమో, అది కూడా నేనే చెబుతున్నాను అని చెప్పి ఆ వాలి సంహారం చేసే విధానాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా రామచంద్ర ప్రభువు సుగ్రీవునికి మధ్య, అంటే సుగ్రీవుడి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి తాను చేసే ఉపకారాన్ని చక్కగా చెబుతూ అంటూ ఉన్నాడు. అలా రామ సుగ్రీవుల మధ్య సంభాషణ తెలిపేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతశ్చక్షుః వనే లోలమపాతయత్ సదదర్శ తతః సాలం అవిదూరే హరీశ్వరః సుపుష్పమీషత్పత్రాఢ్యం భ్రమరైరుపశోభితం తస్యైకాం పన్నబహుళాం భంక్త్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవః నిశసాదస రాఘవః తావాసీనౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం సాలశాఖాం సముత్పాట్య వినీతముపవేశయత్ సుఖోపవిష్టం రామం తు ప్రసన్నం ఉదధిం యథా ఫలపుష్పసమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే తతః ప్రహృష్టः సుగ్రీవः శ్లక్ష్ణం మధురయా గిరా ఉవాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరం అహం వినికృతో భ్రాతా చరామ్యేష భయార్దితః ఋష్యమూకం గిరివరం హృతభార్య సుదుఃఖితః సోహం త్రస్తో భయే మగ్నః వసాం యుద్భ్రాంతచేతనః వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ వాలినో మే భయార్తస్య సర్వలోకాభయంకర మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యువాచ సకాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ ఉపకారఫలం మిత్రం అపకారో అరిలక్షణం అద్యైవ తం హనిష్యామి తవ భార్యాపహారిణం ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఈ విధంగా రామసుగ్రీవుల మధ్య జరిగినటువంటి సంభాషణను తెలియజేసే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.